సర్వసభ్య సమావేశంలో ఏదైతే సమావేశము చీదరించుకునే విధంగా ఏదైతే వైసీపీలో గెలిచి టీడీపీలోకి డబ్బుడికి అమ్ముకుపోయిన క్రాంతి అనే వ్యక్తి, క్రాంతి అనే కార్పొరేటర్ ఏదైతే గత పాలకులు ఎస్పెషల్లీ ఎమ్మెల్యేలు ముగ్గురిని దూషించడము, అది కూడా పందికొక్కులు అనే మాట ఉపయోగించి దూషించడం చాలా తప్పు. మళ్ళీ వెంటనే సారీ అని చెప్పి ఏదో క్షమాపణ కోరుతున్నా అని చెప్పడము, పోయినసారి కూడా ఆవేశంలో చెప్పినాను అన్నాడు. ఇప్పుడు పోయినసారి ఇదే ఆవేశంలో మా తోటి కార్పొరేటర్ యూనస్ చేరు విసిరితే దాని గురించి రాద్ధాంతం చేసి అట్రాసిటీ కేసు పెట్టి ఈ విధంగా ముందుకు పోతాడు. నేను పర్సనల్గా ఎప్పుడన్నా మాట్లాడితే కూడా నాకేమబ్బా నా కార్డు ఉంది అనే మాట మాట్లాడే పద్ధతిలో ఉన్నాడు. మనం ఎక్కడ గెలిచినాము, ఏ కార్డు మీద గెలిచినాము, ఏ బీఫామ్ మీద గెలిచినాము, ఏ నాయకుడి దగ్గర పనిచేసినాము, అప్పట్లో నీకున్న వర్గపోరులో నీకు ఎమ్మెల్యేకి సరిపోకుంటే దమ్ము ధైర్యం ఉంటే ఆ ఎమ్మెల్యేతో కొట్లాడాలా, అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ. అంతేగాని సమావేశంలో కార్పొరేటర్లందరినీ కించపరుస్తూ మేమేదో నిరసన వ్యక్తం చేస్తూ ముందుకు పోయి పోడియం దగ్గర కూర్చుంటే ఇంకా ఫోటోలు దిగినే జాలే రండి అంటారు. నీకు ఇంతకుముందు ఈ డైలాగ్ మేయర్ అన్నారన్నా కదా, మేయర్ గారితో మాట్లాడుకో అన్నమాట. ఇంతమంది కార్పొరేటర్లని పోయి మేము నిరసన వ్యక్తం చేస్తుంటే మీరు ఫోటోలు దిగినే చాలు లేండి అంటారా? ఇది పద్ధతి కరెక్ట్ కాదు. తోటి కార్పొరేటర్లు ఎవరో పెద్ద లేడీస్, పెద్ద ఏజ్ లేడీసే సింగిల్గా నేను గమనించిన పోయి నువ్వు మనిషివి కాదు కార్పొరేటర్ కాదు అన్నది నిజంగా ఆమెని హర్షించాల్సిన వ్యక్తి. ఎందుకంటే హర్షించాల్సిన సందర్భం. అట్లాంటి మనసున్న వ్యక్తి, అట్లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కార్పొరేటర్ కావడం నిజంగా సిగ్గుచేటు.